జనవరి జన్మించినారు. మిషన్ వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దేశంలో యువతకు ప్రతీక. వివేకానందుడు భారతదేశ సంస్కృతిని, భారతదేశ ఔన్నత్యం ఎవరికి తెలియని వారు ఉండరు. మన విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా శాఖ ఉంది. యువకులు అత్యధికంగా ఉండే మొదటి స్థానంలో ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు మనందరం నేషనల్ యూత్ డే సందర్భంగా వివేకానందం తలుచుకుంటున్నాం. ఆయన టీచింగ్స్ అన్ని మళ్ళా ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. అవన్నీ గుర్తు చేసుకుని మనం చూస్తే భారతదేశంలో యువత ఎక్కువ ప్రేమించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క వివేకానందుడు తప్ప. కారణం ఆ రోజు ఆయన ఇచ్చిన సిద్ధాంతాలు, ఆయన చూపిన చొరవ, అదే మరి ఆయన చేసిన పనులు కూడా మనకు ఎప్పుడూ గుర్తుంటాయి. మనం చూస్తే ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇప్పుడు కూడా ఇప్పటికే కాదు భవిష్యత్తు కూడా ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆ రోజు ఆయన మాట్లాడి చూస్తే లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించవద్దు. అరైజ్, అవే అండ్ స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్. అలాంటి పిలుపు ఆయన ఇచ్చారంటే ఈరోజు ఇక్కడుండే యువత అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒక గోల్ ఎంపిక చేసుకున్న తర్వాత అది సాధించే వరకు మీరు కానీ శ్రమించగలిగితే మీ జీవితంలో ఏదైనా సాధించగలుగుతారని ఆ రోజు వివేకానందుడు చెప్పారని చెప్పడానికి మీకు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మారిన పరిస్థితులు మనం ఆలోచించుకుంటేప్పటికీ రిలవెంట్గా ఉంటాయి. నాకు అనిపిస్తుంది ఇక్కడ నా దగ్గర కొటేషన్ ఒకసారి నేను చదివాను, ఎప్పుడు నేను కోట్ చేసేవాడిని. గతంలో మనం కాబట్టి మనందరం ఆలోచించాల్సింది ఎలాంటి కర్మ ఫలితాలు చేయాలో ఆలోచించమని చాలా స్పష్టంగా చెప్పాడు. అది ఒక వ్యక్తికి వర్తిస్తుంది, ఒక కుటుంబానికి వర్తిస్తుంది, ఒక దేశానికి వర్తిస్తుంది, ఒక సమాజానికి వర్తిస్తుంది. నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. అలాంటి మహోన్నత వ్యక్తి వివేకానంద గారు. ఈరోజు మన కాంటెక్స్ట్లో మనం చూస్తే ఇక్కడ యువత ఉన్నారు, రాష్ట్రంలో దేశంలో యువత ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా ఒకసారి అధ్యయనం చేసుకుంటే యూరోప్ అంతా ఎప్పుడో ఫ్యామిలీ ప్లానింగ్ కండి డెవలప్డ్ నేషన్ అయ్యి ఆటోమేటిక్గా జనాభా తగ్గిపోయింది. ఈరోజు వాళ్ళు ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం ఫేస్ చేసే పరిస్థితికి వచ్చారు. కాకుండా అదే మరిగా పాపులేషన్, యంగ్ పాపులేషన్ తగ్గిపోయి కడాని ఇప్పుడు రోబోస్ పెట్టుకొని పని చేయించుకోవాలని ఆలోచనకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా చైనా కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళారు, వన్ చైల్డ్ నామ్కి వెళ్ళారు. దాంతో ఈరోజు మొత్తం సోషల్ ఫ్యాబ్రికే దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఉండడం, ఇద్దరు పెళ్లి చేసుకుంటే బయట వెళ్ళిపోవడం, రెండు ఫ్యామిలీస్కి ఓల్డ్ ఏజ్ ప్రాబ్లంలో ఎవరు కూడా చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్క స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. నేను ఈరోజు మీరు చూస్తే మనకు విభజన జరిగింది. ఇండెక్స్ పెట్టి 2029కి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనేది నా ఆలోచన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. వాటిని రియల్గా నేను అభినందిస్తున్నాను. నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఒకసారి కోనసీమలో అయితే మరి పెద్ద ఎత్తున తుఫాను వచ్చింది. ఆ రోజు హరికేన్ వచ్చింది, మొత్తం డివాస్టేషన్ అయింది. అక్కడ ఒక బ్రిడ్జ్ కావాలంటే
ఎవరికిస్తే సకాలంలో అవుతున్నప్పుడు నేను రామకృష్ణ పిలిచి మీరు కన్స్ట్రక్ట్ చేయబట్టి వారు అనుకున్న సమయంలో చేయడమే కాకుండా దాంట్లో డబ్బులు మిగలబెట్టి మళ్ళా గవర్నమెంట్కి ఆ డబ్బులు ఇచ్చింది ఏకైక ఆర్గనైజేషన్ రామకృష్ణ యొక్క సూక్తుల్ని అందిపుచ్చుకుని జీవితాంతం ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన వారసత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు మళ్ళా ఉంది అంటే ఈరోజు మనం చూస్తే ఒక మంచి పరిపాలన ఉంటే, మానవ వనరులు ఉంటే పెట్టుబడులు రావడానికి పెద్ద కష్టం కాదు. దట్ యూ విల్ బి ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ వీక్ యూ విల్ బి ఇఫ్ యూ థింక్ యువర్ సెల్ఫ్ స్ట్రాంగ్ యూ విల్ బి. నువ్వేది కావాలనుకుంటున్నావో అదే కాగలవు. బలహీనుడు అనుకుంటే బలహీనుడివి, బలవంతుడు అనుకుంటే బలవంతుడివి. ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మవిశ్వాసం లేకుంటే మరణించినట్టేనని, సమస్యల్ని సవాలుగా తీసుకుందాం, అందరం కలిసి పనిచేయాలనే విధంగా నేను ఎప్పటికప్పుడు చెప్తున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈ కొటేషన్ పిలిపిస్తూ అయితే ఏం చేసినా వివేకానంద గారి భారతదేశంలో ఉండే సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు తెచ్చుకుంటా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రపంచంలో ఎవరికీ తక్కువగా శక్తి సామర్థ్యం ఒక్క భారతదేశానికి వస్తుంది. దానికి మీరందరూ కృషి చేయాల్సిందిగా, అంకితమైన మౌనంగా ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జన్మభూమి. Chief Minister Nara Chandrababu Naidu, from the bottom of my heart for his inspiring speech. Now I request Swami Abhinandan Maharaj to hand over. Also I request Swami to hand over mementos and prasadam that is present on the dais. బర్త్డే సెలబ్రేషన్కి ఇచ్చేసిన